మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ప్యాక్స్ బార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా తమ పంటను విక్రయించుకోవడం వల్ల నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మొక్కజొన్న రైతులకు ఈ కొనుగోలు కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, సమయానికి చెల్లింపులు జరిగేలా అధికారులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. రైతులు తమ పంటను శుభ్రంగా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావాలని సూచించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఇప్పుడు కూడా రైతుకి పెద్దపీటనే ఇస్తాం. అది గతంలో నుంచైనా ఎప్పటి నుంచైనా కానీ రైతుల పక్షపాతి ప్రభుత్వం మన ప్రభుత్వము. అసలైన రైతులకి ఎవరైతే కష్టపడి కాయ కష్టం చేసిన రైతులు ఉంటారో వాళ్ళకి కరెక్ట్గా న్యాయం జరుగుతుంది. ఈ గిట్టుబాటు ధర చూస్తే 2400 అనేది ఎన్నడూ కూడా అట్లా అంత మంచి ధర లేదు. బయట కూడా 1500, 1600, 1700 అంటున్నారు. మరి దాంతో పోల్చుకుంటే 2400 అనేది చాలా తేడా ఉంది. ఏదో ఉత్తగా భూమి ఉండి అందులో డబ్బులు రావాలనుకునేటోళ్ళకి లాభం చేకూరట్లేదు. దీంట్లో అసలైన కష్టపడ్డ రైతులకి లాభం ఉంటుంది. అంతే కదా, 100 ఎకరాల ఉండి ఏదో పడ్డాయి అని అంటే వాళ్ళకి లాభం ఉంటుందో లేదో, ఎటు ఉంటే ఎట్లాంటి లాభమో అందరికీ కూడా తెలుసు. కానీ ఎవరు అన్నారు. ఇది కష్టపడ్డ రైతులకి అనుకూలంగా ఉంది. మరి రాబోయే రోజులలో కూడా మన ప్రభుత్వం రైతుల పక్షాన్నే ఉండి ఏది ఉన్నా కానీ రైతులకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. మన మార్కెట్కి కూడా కొన్ని ప్రపోజల్స్ మన మార్కెట్ మొత్తం మన కాన్స్టిట్యున్సీలో ఉన్న 3 మార్కెట్ చైర్మన్లు, మన బట్టునాయక్ గారు కూడా వచ్చిండ్రు, వైస్ చైర్మన్లు వచ్చిండ్రు, డైరెక్టర్లు కూడా ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటారు. మన డైరెక్టర్లు ప్రపోజల్స్ కూడా పెట్టినాము. అందులో ఒకటి 37 లక్షలది ఇక్కడ సీసీ రోడ్లకి శాంక్షన్ అయింది, టెండర్ కూడా అయింది. మరి ఇది కాకుండా ఇంకా కూడా మన మార్కెట్ని డెవలప్ చేసుకోవడానికి పెట్టినాము ప్రపోజల్స్. అందులో కూడా ఓకే చేయించుకుంటాం. తప్పకుండా మన మార్కెట్ని కూడా డెవలప్ చేసుకున్నాము. ఇంకా మన కాన్స్టిట్యున్సీకి అంటారా, ఆల్రెడీ మీ అందరికి కూడా తెలుసు 22,000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే మనం తెచ్చుకున్నాము. మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎస్టీఓ ఆఫీస్ కూడా వచ్చింది మన తొర్రూరుకి. అతి త్వరలో ఇంకొకటి కూడా రాబోతుంది. ఇంకా హాస్పిటల్ పనులు కూడా ప్రారంభం అవుతాయి. దీంతో పాటుగా ఏదైతే మన తొర్రూరులో చేసుకోవాల్సి ఉన్నాయో అన్ని కూడా తప్పకుండా చేసుకున్నాం. ఊర్లలో రోడ్లైనా లేకపోతే రైతులకు సంబంధించిన రైతులకి ఏవైనా టార్పలింగ్ షీట్స్ అయినా, గన్నీ బ్యాగ్స్ అయినా, లేకపోతే నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఇచ్చేటివి ఏమున్నా కానీ ముందే మీరు చూసుకోండి. అంటే ఎక్కడైనా ఇష్యూ ఉంటే మీ వర్క్ అది సాల్వ్ అయితే ఓకే, లేదు అంటే నా దృష్టికి తీసుకురండి. మినిస్టర్ గారు నోటీస్లో పెట్టి మనకి ఏదైతే అవసరం ఉందో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్గా మనం చేయించుకుందాం. ఏదైనా అయినాక అనుకునే బదులు ముందే మనం ప్రికాషన్ తీసుకుంటే అది బెటర్ ఉంటుంది. మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగనియకుండా ఈ సెంటర్స్ అన్నీ కూడా ప్రాపర్గా నడిచేటట్టుగా చూడండి. ఇంకా రైతులు కూడా అదేవిధంగా మీ వంతు బాధ్యత మీరు కూడా నిర్వహించాలి. తెచ్చి ఇక్కడ వదిలేసి కంకులు ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. అది ఏదైతే మ్యాచ్ అవుతుంది 14 రోడ్ల పైన ఎక్కడైనా జాగ్రత్తగా చూసుకోండి. వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి మధ్యలో, కాబట్టి మీరు కూడా ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. అట్లనే సెంటర్స్ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండి ఎప్పుడు ఏది ఉన్నా కానీ దాన్ని ఫేస్ చేసే విధంగా అన్ని ప్రికాషన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ తొర్రూరు మార్కెట్కి రావడం జరిగింది. మరి మన ప్రభుత్వంలో గిట్టుబాటు ధర కూడా అంటే ఎన్నడూ లేని విధంగా 2400 ఇస్తే ఈరోజు మొక్కజొన్న వేసుకున్న రైతులందరికీ కూడా లాభాలు వస్తున్నాయి. అసలైన రైతులకి, కష్టపడే వాళ్ళందరికీ కూడా దీని ద్వారా లాభాలు వస్తాయి. మరి ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం, రైతులకు ఏం చేస్తాం ఏం చేయకూడదని ఆలోచించి చేసే ప్రభుత్వం. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఇంకా రాబోయే రోజులలో కూడా రైతులకి ఇప్పుడు కూడా చూస్తున్నారు బోనస్ ఆల్రెడీ వస్తుంది. మన దగ్గర ప్యాడీ కూడా అంటే రికార్డ్ స్థాయిలో ఎన్నడూ లేని విధంగా ప్యాడీ కూడా రైతులు పండిస్తున్నారు మన తెలంగాణలో. ఎన్నడూ కూడా తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తులో ప్యాడీ కూడా ఎప్పుడు ఫామ్గా అంటే పండియలేదు. మరి సన్న బియ్యము
కూడా ఇస్తుంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్యాడీకి బోనసే కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి మంచి గిట్టుబాటు ధరలు ఇవన్నీ కూడా రైతులను ఎంకరేజ్ చేసే విధంగా ఉంటే రైతులు నిరాశ చెందకుండా వాళ్ళు వేసిన పంటకి వాళ్ళ లాభాలు వస్తుంటే ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఇంకా వేరు పంటలు వేయడానికి కూడా ఉత్సాహంగా రైతులు ముందుకు వస్తారు. మరి మన నియోజకవర్గంలో కూడా ఒకటి రైతులకి సంబంధించిన పెద్ద ప్రాజెక్టు కూడా ఓకే చేయించుకోగలిగినాము 1000 కోట్లతోటి పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్. దాని ద్వారా కూడా మొత్తం 77,000 ఎకరాలకి సాగునీరు వస్తే అందులో ఒక 45,000కు పైబడే ఎకరాలు మన నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇట్లా రైతులకు సంబంధించి ఏ ప్రాజెక్ట్ ఉన్నా కానీ వాటిని ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకొని మన నియోజకవర్గంలో చేస్తాను రైతులందరికీ కూడా మాటిస్తున్నాను. ఎప్పుడైనా కానీ ఎడ్యుకేషన్, హెల్త్ అట్లనే ఫార్మర్స్కి సంబంధించి మంచిగా చేసుకుంటే ఎప్పుడైనా కానీ బాగుంటుందని ఒక యంగ్స్టర్గా కూడా కోరుకుంటున్నాము. ఇంకా ఇక్కడ మార్కెట్కి కూడా మన 37 లక్షలు వచ్చినాయి సీసీలకి. ఇంకా కూడా ప్రపోజల్స్ పెట్టినాం, మినిస్టర్ గారు కూడా దాన్ని ఓకే చేయడం జరిగింది. ఇవన్నీ మార్కెట్ని కూడా తొర్రూరు మార్కెట్ని కూడా డెవలప్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.